ఎలెన్ అనే ఒక ఫేమస్ వైలిన్ ప్లేయర్ ఒకరోజు రాత్రి ప్రోగ్రాం ముగించుకుని ఇంటికి వస్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆమె దగ్గరికి ఒక స్ట్రేంజర్ వచ్చి ఒక రకమైన కెమికల్ని ఆమె ఫేస్ పై స్ప్రే చేస్తాడు. ఆ కెమికల్ ఎలెన్ కళ్ళలో పడడం వల్ల ఆమెకి చూపు పోతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత క్లేటన్ అనే వ్యక్తి కేర్ టేకర్ గా ఆమె దగ్గరికి వస్తాడు. ఆమెకి బ్లైండ్ జీవితాన్ని అలవాటు చేయడానికి ఆమెని ఒక అపార్ట్మెంట్ కి తీసుకెళ్తాడు. ఆ అపార్ట్మెంట్ లో ఎలెన్ కొన్ని రోజులు గడుపుతుంది. అలా కాలం గడుస్తున్న కొద్దీ ఆమెకి ఆ బిల్డింగ్ లో స్ట్రేంజ్ ఫీలింగ్స్ కలుగుతాయి. అవేంటంటే ఆ ఇంటి యొక్క బయట విండోలో నుండి ఎలాంటి శబ్దాలు వినిపించవు. ప్రతిరోజు 12 గంటల తర్వాత ఆమెకి సైరన్ సౌండ్ అలాగే అలారం సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ విన్న ఎలెన్ ఇదేదో బయట రోడ్లో వెళ్లే వెహికల్స్ యొక్క సౌండ్ అనుకుంటుంది. అయితే ఎగ్జాక్ట్ గా ఆ సౌండ్స్ 12 o'clockకి వస్తూ ఉండడంతో ఎలెన్ దాని గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఈ విషయం ఇంటికి వచ్చిన క్లైటన్తో చెబుతుంది. అప్పుడు క్లైటన్ అంతా నార్మల్ గానే ఉంది, మీరేం దిగులు చెందకండి అని చెబుతాడు. ఒకరోజు రాత్రి ఎలెన్కి ఒక మహిళ అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ వాయిస్ విని ఎలెన్ ఈ అరుపు మా పక్క అపార్ట్మెంట్ లో నుండి వచ్చింది అనుకుంటుంది. అయితే ఆ శబ్దం ఆ ఇంట్లో ఉన్న వెంట నుండి వచ్చి ఉంటుంది. మరుసటి రోజు ఎలెన్ వాళ్ళ నైబర్ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న ఒక మహిళకి మా ఇంటికి టీ తాగడానికి రండి అని చెప్పేసి ఒక నోట్ ని అతికించి వెళ్లిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ నోట్ ని చూసిన ఆ మహిళ ఎలెన్ ఇంటి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఎలెన్ ఆ మహిళని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తుంది. ఆ మహిళ పేరు లానా. ఈ మహిళని వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు టార్చర్ చేస్తూనే ఉంటాడు. అందువల్లనే లానా రాత్రిపూట గట్టిగా అరిచేది. ఇది విన్న ఎలెన్ మీ ఏజ్ ఎంత అని అడుగుతుంది. అప్పుడు లానా నా ఏజ్ 48 years అని చెబుతుంది. ఆ మాటలు విన్న ఎలెన్ కి ఈవిడ అబద్ధం చెబుతుంది అనే అనుమానం కలుగుతుంది. ఆ అనుమానంతోనే ఆమె ఫేస్ ని టచ్ చేస్తుంది. ఎలెన్ ఎందుకు నాకు మీరు అబద్ధం చెబుతున్నారు అని చెప్పేసి ఆమె ఫేస్ పై గాయానికి వేసిన కుట్లని టచ్ చేస్తుంది. అప్పుడు ఎలెన్ ఏమైంది మీకు అని అడుగుతుంది. అప్పుడే లిఫ్ట్ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు లానా నా హస్బెండ్ వచ్చేసారు, నేను వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళబోయే ముందు ఎలెన్ చెవి దగ్గర ఎవరిని నమ్మద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎలెన్ క్లేటన్ ఇచ్చిన ఫోన్ ని తీసుకుని డిటెక్టివ్ బ్రేస్ అనే వ్యక్తికి కాల్ చేస్తుంది. మా పక్కింట్లో ఉండే లానా అనే అమ్మాయిని తన హస్బెండ్ టార్చర్ చేస్తున్నాడు, ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు, ఆవిడకి గాయాలు కూడా అయ్యాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తుంది. ఆ కంప్లైంట్ ని రిజిస్టర్ చేసుకున్న డిటెక్టివ్ బ్రైస్ విచారించడానికి ఒక ఆఫీసర్ ని అక్కడికి పంపుతాను అని చెబుతాడు. కొద్దిసేపటి తర్వాత ఆ అపార్ట్మెంట్ కి ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండడాన్ని ఎలెన్ వింటుంది. కొద్దిసేపటి తర్వాత డిటెక్టివ్ బ్రైస్ ఎలెన్ కి కాల్ చేస్తాడు. ఎలెన్ మేము లానాని విచారించాము, మీరు చెప్పినట్టుగా ఆమె ఫేస్ పై ఎలాంటి గాయాలు గాని స్టిచెస్ గాని లేవు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. యాక్చువల్లీ లానాకి మెంటల్ ప్రాబ్లం ఉంది, ఆమె మాటల్ని పెద్దగా పట్టించుకోవద్దు అని చెబుతాడు. అప్పుడు ఎలెన్ ఆమె ఏజ్ ఎంత అని అడుగుతుంది. అప్పుడు ఆ డిటెక్టివ్ ఆమె ఏజ్ 48 అని చెబుతాడు. అసలు ఇది ఎలా సాధ్యం, నేను తెలుసుకున్నది అబద్ధమా అని చెప్పేసి ఆలోచిస్తుంది. తర్వాత తన అనుమానాలన్నీ క్లేటన్తో చెబుతుంది. అయితే క్లేటన్ ద్వారా కూడా ఎటువంటి సమాధానం దొరకదు. మరుసటి రోజు లిఫ్ట్ యొక్క సౌండ్ వినిపిస్తుంది. అందులో వచ్చింది లానా అని తెలుసుకున్న ఎలెన్ ఆమెని పలకరించడానికి వెళ్తుంది. అయితే ఆ లిఫ్ట్ లో వచ్చింది లానా కాదు, లానా వాళ్ళ హస్బెండ్. ఇది తెలిసిన ఎలెన్ భయపడుతూ తన ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమెని ఫాలో చేస్తూ వాళ్ళ ఇంటి దాకా వచ్చేసిన లానా హస్బెండ్ మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే బాగోదు అని చెప్పేసి ఆమెకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దాంతో ఎలెన్కి భయం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు రాత్రి ఆమె ఇంటి డోర్ ఓపెన్ అవుతుంది. వచ్చింది క్లేటన్ అనుకుంటుంది. నిజానికి వచ్చింది క్లేటన్ కాదు. మాస్క్ వేసుకుని ఈమెకి కంటి చూపు పోవడానికి కారణమైన వ్యక్తి అక్కడికి వచ్చి ఆమెపై అటాక్ చేస్తాడు. ఇక వెంటనే ఎలెన్ 911కి కాల్ చేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఎలెన్ ని కొట్టి ఆమెని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఎలెన్ కాన్షియస్ లోకి వస్తుంది. అప్పుడు ఆమెకి ఎదురుగా ఒక డాక్టర్ ఉంటాడు. అప్పుడు ఎలెన్ జరిగింది మొత్తం ఆ డాక్టర్ తో చెబుతుంది. అందుకు ఆ డాక్టర్ మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఏమీ జరగట్లేదు, ఇదంతా మీ భ్రమ అని చెప్పేసి ఆ డాక్టర్ అంటాడు. అప్పుడు ఎలెన్ ఇది భ్రమ కాదు, నిజంగానే ఆ వ్యక్తి వచ్చి నన్ను అటాక్ చేశాడు, నా గొంతుపై అతను అటాక్ చేసినప్పుడు గాయాలు కూడా ఉండి ఉంటాయి చూడండి అని చెప్పేసి చెబుతుంది. అప్పుడు డాక్టర్ మీరు చెప్పినట్టుగా మీ గొంతుపై ఎలాంటి గాయాలు లేవు అంటాడు. అయితే ఎలెన్కి మాత్రం తన గొంతు నొప్పిగానే ఉంటుంది. ఇక డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి డిటెక్టివ్ బ్రైస్ వస్తాడు. అతను ఎలెన్తో ఎలెన్ మేము సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసాం, అందులో మీ ఇంటికి వచ్చే క్లేటన్ తప్ప ఇంకా ఎవరూ మీ ఇంటికి వచ్చినట్టు రికార్డ్ అవ్వలేదు అని చెబుతాడు. అందుకు ఎలెన్ అయితే నాకు అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఆలోచించడం మొదలు పెడుతుంది.
అప్పుడు డిటెక్టివ్ బ్రైస్ ఆమెకి ఇంకొక విషయం చెబుతాడు. మీ కంటి చూపు పోవడానికి కారణం ఎవరో మాకు ఒక క్లూ దొరికింది. వాళ్ళు ఎవరో కాదు, మీ ఫ్రెండ్ అయిన షాషా. నిజానికి ఎలెన్కి పెళ్ళైపోయి ఉంటుంది, కానీ ఎలెన్ మాత్రం తన భర్తతో విడాకులు తీసుకుని ఉంటుంది. అందుకు కారణం కూడా షాషా. ఆ షాషా ఎలెన్ హస్బెండ్తో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటుంది. మీకు కళ్ళు పోవడానికి కారణం కూడా మీ ఫ్రెండ్ షాషా అని చెప్పి డిటెక్టివ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజు రోజుకి ఎలెన్కి మనుషులతో కాంటాక్ట్ లేకుండా బ్రతకడం చాలా ఇబ్బందిగా మారిపోతుంది. ఇక ఫైనల్ గా క్లేటన్ కి అలాగే షాషాకి ఒక నోట్ రాసి సూసైడ్ చేసుకోవడానికి బాల్కనీ దగ్గరికి వెళ్తుంది. అలా బాల్కనీ దగ్గర నించొని ఏడుస్తూ కింద పడిపోతుంది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఆమె స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన ఆమెకి నేను పడ్డది సౌండ్ ప్రూఫ్ లాంటి ఒక ఫ్లోర్ మీద అని తెలుస్తుంది. యాక్చువల్లీ ఎలెన్ 8 అడుగుల పై నుండి కింద పడి ఉంటుంది. అక్కడ బయట జనాల నుండి ఎటువంటి సౌండ్ రాకుండా కవర్ చేసి ఉంటారు. అయితే అక్కడ వచ్చే సైరన్ అండ్ అలారం సౌండ్ ఆ రూమ్ లో ఉన్న ఒక స్పీకర్ నుండి వస్తుంది అని తెలుసుకుని ఆమె చాలా బాధపడుతుంది. ఇక అక్కడ నుండి మళ్ళీ తాను పడిపోయిన బాల్కనీ దగ్గరికి వస్తుంది. ఇదంతా చూస్తుంటే ఎలెన్ ఏదో ట్రాప్ లో ఇరుక్కుంది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఇక ఇంటి బయటికి వచ్చిన ఎలెన్ ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి దారిని వెతుక్కుంటూ ఉంటుంది. అప్పుడు ఆమెకి లిఫ్ట్ కూడా ఆఫ్ అయిపోయిన సంగతి తెలుస్తుంది. అప్పుడు ఆమె దగ్గరికి లానా వస్తుంది. లానా, మనం ఎక్కడున్నాం, ఈ ప్లేస్ ఏది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు లానా, ఈ ప్లేస్ మా ఇల్లు అని చెప్పి వెళ్ళిపోతుంది. అదే టైంలో ఫుడ్ తీసుకుని అక్కడికి క్లేటన్ వస్తాడు. అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల మధ్యలో క్లేటన్ 2 సార్లు టేబుల్ కి కొట్టి అక్కడే టేబుల్ కి 2 సార్లు నాక్ చేస్తాడు. ఈ సౌండ్ విన్న ఎలెన్ కి ఒక అనుమానం వస్తుంది. అదేంటంటే లానా తప్ప నాతో మాట్లాడిన వ్యక్తులందరూ ఇదే రకంగా 2 సార్లు నాక్ చేశారు. నిజానికి ఎలెన్ కంటే ముందు వచ్చిన డిటెక్టివ్, డాక్టర్, పోలీస్ ఆఫీసర్ అలాగే లానా యొక్క హస్బెండ్ వీళ్ళ ప్లేస్ లో క్లేటన్ ఉంటాడు. అంటే క్లేటనే వాళ్ళందరిలాగా ఎలెన్ దగ్గరకు వచ్చుంటాడు. అతనే కళ్ళు లేని ఎలెన్ ని మోసం చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన ఎలెన్ అక్కడున్న ఒక వస్తువుతో అతనిపై కొట్టి అతన్ని స్పృహ కోల్పోయేలా చేస్తుంది. అలా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన ఎలెన్ కి లానా దొరుకుతుంది. ఆమెతో ఎలెన్ ఇక్కడ నుండి ఎలా బయటికి వెళ్ళడం అని అడుగుతుంది. అప్పుడు లానా, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. అది క్లేటన్ రూమ్ లో ఉండే ఒకే ఒక్క వెంట్, దాని ద్వారా వెళ్ళి తప్పించుకోవచ్చు అని చెబుతుంది. తర్వాత లానా ఇంకో విషయం కూడా చెబుతుంది. నీ కళ్ళపై కెమికల్ వేసి నీకు చూపు పోయేలా చేసింది వేరెవరో కాదు, క్లేటన్. ఆ రోజు అతనికి నేను కూడా సహాయం చేశాను, ఎందుకంటే నేను అతనికి సిస్టర్ అని చెబుతుంది. యాక్చువల్లీ లానాని టార్చర్ చేసి ఆమెని కొడుతున్నది తన హస్బెండ్ కాదు. నిజానికి క్లేటనే వాళ్ళ సిస్టర్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే క్లేటన్ మెంటలీ స్టేబుల్గా లేడు. అలా ఆమె మాటలు విన్న ఎలెన్ భయంతో దారిని వెతుక్కుంటూ ముందుకు వెళ్తుంది. అప్పుడు స్పృహలోకి వచ్చిన క్లేటన్ అక్కడికి వచ్చి ఆమెను కొట్టి ఆమెని ఒక ప్లేస్ లోకి లాక్కొని వెళ్తాడు. అప్పుడు ఎలెన్, అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అతనిపై అరుస్తుంది. అందుకు క్లేటన్, నా తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత అన్ని మారిపోయాయి. నా తండ్రి ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చేవాడు. అలా మా నాన్న ఒకరోజు తాగి ఇంటికి వచ్చి పంజరంలో ఉన్న పక్షిని అది పంజరంలో బ్రతికి ఉండగానే చంపేశాడు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. నా కోపాన్ని చూసి మా నాన్న నన్ను 3.5 సంవత్సరాలు చీకట్లో బంధించి పడేశాడు. అక్కడ నేను చాలా నరకాన్ని అనుభవించాను. ఆ బాధని పోగొట్టడానికి మా సిస్టర్ నువ్వు ప్లే చేసిన వైలన్ మ్యూజిక్ ని వినిపించేది. ఆ మ్యూజిక్ ని విన్నప్పటి నుండి నిన్ను నా దానిగా చేసుకోవాలి అని చెప్పేసి నాకు అనిపించింది. అప్పుడే నేను ఈ డూప్లికేట్ అపార్ట్మెంట్ ని నీ కోసం సృష్టించాను. నీకు కళ్ళు పోయేలా చేసి నిన్ను ఈ అపార్ట్మెంట్ కి తీసుకొచ్చాను అని చెబుతాడు. అతని మాటల్ని విన్న తర్వాత ఎలెన్ కి ఒక చోట స్టన్ గన్ దొరుకుతుంది. దాని ద్వారా ఆమె క్లేటన్ కి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి అతన్ని మళ్ళీ స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఇక వెంటనే ఎలెన్ అక్కడ ఉన్న వెంట ద్వారా బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అయితే అది చాలా చిన్నగా ఉండడం వల్ల దాని నుండి వెళ్ళడానికి అవ్వదు. అక్కడే ఆమెకి కెమికల్ ఉండే ఒక చిన్న బాటిల్ దొరుకుతుంది. ఆ కెమికల్ ని స్మెల్ చేసిన తర్వాత ఆమెకి ఈ కెమికల్ ని వాడే అతను నా కళ్ళను పోగొట్టాడు అని అర్థమవుతుంది. అలా ఎలెన్ దారిని వెతుక్కుంటూ మళ్ళీ తన ఫ్లాట్ కి వెళ్ళిపోతుంది. ఇక చివరికి అక్కడికి కూడా వచ్చిన క్లేటన్ ఆమెను మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ కెమికల్ ని నోట్లో వేసుకున్న ఎలెన్ వెంటనే అతని ఫేస్ పై ఉమ్మేస్తుంది. ఇక దాంతో క్లేటన్ కళ్ళు కూడా దెబ్బతింటాయి. అతను శాశ్వతంగా కళ్ళు లేని వాడిగా మారిపోతాడు. అప్పుడు అక్కడికి లానా వస్తుంది. అప్పుడు క్లేటన్, ప్లీజ్ నాకు సహాయం చేయని చెప్పేసి వాళ్ళ సిస్టర్ని అడుగుతాడు. అయితే లానా మాత్రం అతనికి సహాయం చేయదు. ఆమె ఎలెన్ని తీసుకుని బయటికి వెళ్లే మార్గం గుండా వెళ్తుంది. రోడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక 6 months తర్వాత కళ్ళు లేకపోయినా కూడా మ్యూజిక్ జర్నీని స్టార్ట్ చేసిన ఎలెన్ కనిపిస్తుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ
ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.